నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని చిన్మయ విద్యా మిషన్లో ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని చిన్మయ విద్యా మిషన్లో విద్యార్థులకు క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధి సుంకన్న, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు మల్లికార్జున, లక్ష్మణ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన క్రీడా పోటీల్లో పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ తదితరులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. చిన్మయ విద్యా మిషన్లో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనటం వల్ల వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తమ వంతు సహకారం అందజేస్తామని స్పష్టం చేశారు. ప్రతిరోజు మనము మినిమం మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్, 2 అవర్స్ ఆడుకుంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యము. ఎందుకన్నా అంటున్నామంటే ఈరోజు మనం నిలబడి మాట్లాడుతున్నామంటే ఆరోగ్యం ఉన్నప్పుడు మాత్రమే మనం మాట్లాడగలుగుతాం. కాబట్టి ఆరోగ్యం ఉన్న తర్వాతనే మిగతా చదువు ఇవన్నీ. కాబట్టి ఆరోగ్యం తర్వాతనే మిగతావి. కాబట్టి ఫస్ట్ మీరు హెల్త్కి ఇంపార్టెన్స్ చేయండి. ప్రతిరోజు 2 గంటల సేపు వ్యాయామానికి, అలాగే చక్కటి స్పోర్ట్స్ మీట్ను ఏర్పాటు చేసినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, అలాగే వారి సిబ్బందికి, అలాగే పాఠశాల యాజమాన్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మీ అందరూ ఆడుకోవాలి కదా. ఆడుకోవాలంటే చేయాలి, మీకు స్కూల్లో పీఈటీ పీరియడ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే మీరు ఆటలు వద్దు, మాకు పబ్జీ కావాలి, ఫ్రీ ఫైర్ కావాలని చెవుపూలు మొదలు పడి మీరు ఆటకు ఇంపార్టెన్స్ చేయకుండా, మీ బాడీని కష్టపెట్టకుండా మీరు సుఖంగా ఉన్నారనుకో, మీరు 30-35కే అలా అలా కాకుండా బాగా ఆడుకోవాలి, బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఓకేనా? తుంగభద్ర, కృష్ణా నదులు రాయలసీమలో ప్రవహిస్తున్న నేపథ్యంలో కృష్ణా నది నీటి యాజమాన్యం బోర్డును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి కోరారు. అలాగే రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. కృష్ణా నది యాజమాన్య బోర్డును రాయలసీమలో ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలోనే తుంగభద్ర, కృష్ణా నదులు ప్రవహిస్తున్న నేపథ్యంలో కృష్ణా నది నీటి యాజమాన్య బోర్డు రాయలసీమలో ఏర్పాటు చేయడం సహేతుకమని అన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బోర్డును వైజాగ్లో ఏర్పాటు చేయాలని ప్రయత్నించిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపడం సరికాదని అన్నారు. అలాగే రాయలసీమలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రతి జిల్లాకు 10,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించి వాటిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు నదీ జలాలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఈ డిమాండ్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ప్రజాస్వామ్య సంఘాల సమన్వయ వేదిక తరఫున రాయలసీమకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలపైన ఇప్పుడు బడ్జెట్ సెషన్ జరుగుతున్న ఈ సందర్భంలో రాయలసీమకు సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంగా ఏవైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ 2014 నుంచి ఈ రోజు వరకు, అంతకుముందు 1937 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ద్వారా
రాయలసీమ ప్రజానీకానికి తీరని అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఈ అన్యాయం కారణంగానే ఇక్కడ ప్రాంత ప్రజలు బ్రతుకు తెరువు కోసం కొత్త చేతులు కట్టుకుని వలసపోతున్నటువంటి మనందరూ కూడా తెలుసు, మీడియా మిత్రులు కూడా తెలిసినటువంటి విషయం. ఇవన్నీ నివారణ కోసం ప్రధానంగా మేము ఈరోజు ప్రభుత్వానికి ఈ డిమాండ్ని రాయలసీమ ప్రజలందరి యొక్క కోరికల్ని మీ దృష్టికి మీరు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని అమలు జరపమని ఈరోజు ప్రధానంగా మేము ఈ నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇది చెప్పిందో రాజ్యాంగ సమగ్ర అభివృద్ధి, ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, సమానాభివృద్ధి అని చెప్పిన రాజ్యాంగం చెప్పిందో ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అది సరైనది కాదు అనేటువంటిది హెచ్చరిక చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ డిమాండ్ బడ్జెట్లో పెట్టకపోతే పెద్ద ఎత్తున మేము గ్రామీణ ప్రాంతాల్లో కలిసి పెద్ద ఎత్తున కలెక్టరేట్లు ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పని మీడియా మిత్రులు తెలియజేస్తున్నా. ఎస్సీల వర్గీకరణ విషయంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగపై మాలల యుద్ధ గర్జన కార్యక్రమంలో నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎంఆర్పీఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఎస్సీల వర్గీకరణకు సానుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరి గౌరవ మందకృష్ణ మాదిగ గారిని ఏ విధంగా అంటే ఆ విధంగా నోటికొచ్చినట్లు మాట్లాడడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు న్యాయమైనదని ఆగస్టు 1వ తేదీన గౌరవ సుప్రీంకోర్టు 7 మంది జడ్జీలతో విచారణ చేపట్టి 6 మంది జడ్జీలు మరి ఎస్సీ వర్గీకరణ సమర్థించి ఏకపక్షంగా ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగబద్ధంగా తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏర్పాటు చేయాలని కులగణన చేపట్టి మంత్రివర్గం ఏర్పాటు చేసి మంత్రివర్గంలో మరి తీర్మానం చేసి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి చర్చ జరపడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును మరి అమలు చేసి రిజర్వేషన్ పొలాలు అందించి విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో అవకాశం కల్పించేందుకు ప్రభుత్వాలు ముందుకొస్తే మందకృష్ణ మాదిగ కబద్దారంటారా, చంద్రబాబు నాయుడు కబద్దారంటారా, రేవంత్ రెడ్డి ఎదుర్కొనే ప్రసక్తే ఉంది తప్ప మీకు బ్రదరే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నా. తమ వైద్యశాలలో ఆయాగా పనిచేస్తూ భర్తను కోల్పోయిన దేవమ్మ అనే మహిళకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు జిఎన్ఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య తెలిపారు. నగరంలోని కోట్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న జిఎన్ఆర్ హాస్పిటల్లో ఆయాగా పనిచేస్తూ భర్తను కోల్పోయిన దేవమ్మ అనే మహిళకు జిఎన్ఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ జి నాగేశ్వరయ్యతో పాటు వైద్యశాల వైద్యులు సిబ్బంది సంయుక్తంగా 50,000 రూపాయల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ నగదును డాక్టర్ నాగేశ్వరయ్య బాధితురాలు దేవమ్మకు అందజేశారు. కార్యక్రమంలో జిఎన్ఆర్ హాస్పిటల్ వైద్యులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య మాట్లాడుతూ తమ వైద్యశాలలో ఆయాగా పనిచేస్తూ భర్తను కోల్పోయిన దేవమ్మ కుటుంబానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ద్వారా 50,000 రూపాయల నగదును అందజేశామని చెప్పారు. భవిష్యత్తులో ఆమె కుటుంబానికి తమ వంతు సహకారం అందజేస్తామని వివరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి నాగేశ్వరయ్య, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జిఎన్ఆర్ హాస్పిటల్ గాయత్రి కర్నూలు. దేవమ్మని మా దగ్గర ఆయామగా పనిచేస్తుంది. గత 3 సంవత్సరాలు మా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళ భర్త గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. సో దానికి మేమంతా చింతిస్తున్నాము. సో దానికి గాను జిఎన్ఆర్ హాస్పిటల్ తరఫున, స్టాఫ్ తరఫున, మా డాక్టర్ గారు అంతా తరఫున ఆమెకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నాము. సో దానికోసం ఒక 50,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి సహాయం చేస్తున్నాము. తర్వాత వాళ్ళ కుటుంబంలో ఏం జరిగినా సరే మేము భరోసాగా ఉంటామని వాళ్ళకి హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ. విద్యార్థులు క్రీడల్లో సాధన చేస్తే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు.
నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డి, ఫెన్సింగ్ కోచ్ మహేశ్వరయ్య, మహేష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఒలింపిక్ క్రీడ అయిన ఫెన్సింగ్ను కర్నూలు నగరంలో ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం అభినందనీయమని చెప్పారు. ఈ క్రీడ ద్వారా ప్రతిభ కనబరిచిన ఎంతో మంది ఉద్యోగాలు పొందటం అందరికీ స్ఫూర్తిదాయకమని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. ఫెన్సింగ్ క్రీడలో డిజిటల్ టెక్నాలజీ మిళితమై ఉందని, ఇది ఎంతో ఉపయోగకరమని వివరించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుందని, ఫలితంగా వారు చదువులోనూ చక్కగా రాణిస్తారని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో సాధన చేయటం వల్ల సెల్ ఫోన్కు కొంత సమయం దూరంగా ఉండటం జరుగుతుందని, దీనివల్ల ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి జీవన శైలి సంబంధిత వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు అని తెలిపారు. అవుట్డోర్ స్టేడియంలో ఈ ఫెన్సింగ్ గేమ్ అండర్-14 వాళ్లకు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ శిక్షకుడు మహేశ్వరరావు గారు మరియు మహేష్, మణికంఠ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా స్పోర్ట్స్ అథారిటీ, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ భూపతిరావు మరియు ఫేమస్ అడ్వకేట్, ఫిలాంథ్రపిస్ట్ అండ్ గ్రేట్ స్పాన్సర్ ఆఫ్ స్పోర్ట్స్ శ్రీధర్ రెడ్డి గారు మరియు పాత్రికేయులకు, పిల్లలకు అందరికీ నా శుభాకాంక్షలు. ఈ గేమ్ వలన వాళ్లకు ఫిజికల్ బాడీ కూడా అంటే ఎక్సర్సైజ్ ఉంటుంది. తర్వాత వాళ్ళల్లో కాన్సన్ట్రేషను, అటెన్షను, ఇది సార్ట్ ఆఫ్ మెడిటేషన్. ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు ఇంకా మైండ్లో ఏ ఆలోచన వాళ్ళకు రాని వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసి గెలుస్తారు. సపోజ్ ఇఫ్ దే ఆర్ డిస్ట్రాక్టెడ్ అనుకోండి, ఏదైనా మైండ్లో వేరే ఆలోచన, థాట్స్ వస్తున్నాయి అంటే అప్పుడు వాళ్ళ దాంట్లో ఓడిపోయి రాంగ్ అయ్యే అవకాశం ఉంది. పిల్లలు ఇట్లా స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే పిల్లలకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏమంటే స్మార్ట్ ఫోన్ అనే ఒక భయంకరమైన పరికరానికి కొన్ని గంటలన్నా వాళ్ళు దూరంగా ఉంటారు. నేను జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళను చాలా అభినందిస్తున్నాను. చాలా రకాల స్పోర్ట్స్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. బట్ ఫిలాంథ్రపిస్టులు, స్పోర్ట్స్ స్పాన్సర్స్ కూడా ఇంకా ఎక్కువ కావాలి. మరి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు 1000 మంది ఈ ఊర్లో ఉన్నారంటే ఈ ఊరు ఒలింపిక్ స్థాయికి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ గేమ్ వలన, ఫెన్సింగ్ గేమ్ వలన ఇప్పుడే మన భూపతిరావు గారు చెప్పారు చాలా ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి. ఇది ఒక ఒలింపిక్ క్రీడ, అర్లీగా ఒలింపిక్ గేమ్స్లోనే ఇంకార్పొరేట్ అయిన గేము ఫెన్సింగ్ గేము. కాబట్టి దీంట్లో మరింత రాణించాలని నేను కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మన కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ఫెన్సింగ్ అండర్-14 పోటీలకు, జిల్లా స్థాయి పోటీలకు సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి చిన్నారులకు అందరికీ. సో ఇక్కడ సెలెక్ట్ అయిన చిన్నారులందరూ నెక్స్ట్ విజయవాడ జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు, తద్వారా అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళు పాండిచ్చేరిలో జాతీయ స్థాయి పోటీలకు వెళ్తారు. సో ఈరోజు మన కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో మన కోచ్ మహేశ్వరరావు గారు మరియు వారి మిగతా కోచ్లు అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం. సో దీనికి గాను ఈరోజు మన ముఖ్యంగా దీని వెనుకల నుండి వెన్నంటి నడిపిస్తున్నట్టు మన జిల్లా క్రీడల అధికారి మన భూపతిరావు గారికి, అందులోని ఇందాకనే పెద్దలు శంకర్ శర్మ గారు కూడా వచ్చి వెళ్ళారు. సో వారికి అందరికీ నా అభినందనలు. ఎందుకంటే ఇట్లా బ్యాక్ సపోర్ట్ లేకుంటే కూడా ఇట్లా క్రీడలు చేయడం చాలా కష్టం. సో ఈ రకంగా మన కర్నూలు నుంచి ఈరోజు సెలెక్ట్ అయిన పిల్లలందరూ బాగా భవిష్యత్తులో బాగా రాణించి బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. ఈరోజు మన కర్నూలు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రాంగణం నందు అండర్-14 విభాగంలో సబ్ జూనియర్ కేటగిరీలో ఫెన్సింగ్ సెలక్షన్స్ జరిగాయి. ఈ ఫెన్సింగ్ సెలక్షన్స్కి ముఖ్య అతిథులుగా మన అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి జి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా శంకర్ శర్మ సార్ గారు పాల్గొన్నారు. విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. అక్కడ జరిగినటువంటి సెలక్షన్లో అక్కడ కూడా ప్రతిభ కనపరిచి సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులు పాండిచ్చేరిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 2% నుంచి 3% చేయడం కూడా అందరికీ కూడా మంచి శుభపరిణామం. ఇలా క్రీడలు అదేవిధంగా చదువును రెండింటినీ సమపాల్లో చూసుకోగలిగితే క్రీడాకారులు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్కారం.